హత్య అనేది ఎదుటివారిని చంపేది. శరీర హత్య, ఆత్మహత్య అనడం తప్పు. శరీర హత్య, ఆత్మని హత్య చేసుకోలేరు ఎవరు కూడా. కాబట్టి లోకంలో ఆ మాట ఉంది కాబట్టి నానుడి ఆత్మహత్య అనేది తన్ను తాను, వాస్తవానికి తన్ను తాను చంపుకునేదాన్ని శరీర హత్య అంటారు. శరీరాన్ని మాత్రం చంపుకోగలం, ఆత్మను చంపలేం కాబట్టి ఆత్మకు శిక్ష వేసేది ఆయన. కాబట్టి ఆత్మహత్యలు అనే ఒక ఉద్దేశాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు బైబిల్లో సుమారు చాలా ఆత్మహత్యలు ఉన్నాయి. ఆ ఆత్మహత్యల్లో మనం సమయాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ముందుగా అబీమెలెకు అనే అతని యొక్క ఆత్మహత్య గురించి మనం మాట్లాడుకుందాం. అబీమెలెకు అనే యొక్క ఆత్మహత్య గురించి మనం మాట్లాడుకుందాం. అతను ఎవరు అంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతారా? యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ యెరుబ్బయలు కుమారుడు 70 మంది ఉంటే 70 మందిలో ఒకడు అబీమెలెకు ఏం ఆలోచన కలిగింది అంటే రాజుగా ఉండాలనే ఆలోచన కలిగింది. రాజుగా ఉండాలనే ఆలోచన కలిగి ఆ రాజుగా ఉండటం కోసం ఆయన ఏం చేశాడో, ఏం చేసినందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం చదివింది నేను మళ్ళీ చదువుతా. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులతోనూ, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నేను రాజుగా ఉండాలి, 70 మంది మిమ్మల్ని పాలించడం రైటా, ఒక్కడ పాలించడం రైటా అని అడిగాడు. ఎవరితో? మేనమామలతో. అవునా కదా, మేనమామలతో. ఏ అన్నదమ్ముల దగ్గరికి ఎందుకు వెళ్ళా? నేను పాలిస్తాలేరా, నేను రాజు అవుతాలే అని ఎందుకు వెళ్ళలా? ఎందుకు వెళ్ళలే చెప్పండి? అంటే తాను చేస్తుంది తప్పు అన్న సంగతి అతనికి తెలుసు. మొఖం చెల్లిద్దా? మల్లేశ్వరి, మీ ఇంట్లో నేను దొంగతనం చేయాలనుకుంటున్నానమ్మా అంటాను, మీతోనే చెప్తాను, మల్లేశ్వరితోనే. మరి ఎవరితో చెబుతా? నా తోటి దొంగతో చెబుతా. అవునా కదా, నా తోటి దొంగతో చెబుతా. ఎందుకని? నా మాటలో ఆయన మాత్రం వింటాడు కాబట్టి. అంతేగాని మల్లేశ్వర దగ్గరికి వెళ్ళి, మల్లేశ్వర మీ ఇంట్లో నేను దొంగతనం చేస్తానన్నా. అట్లాగే ఇతను బుద్ధి చెడ్డ బుద్ధి అన్న సంగతి ఇతనికి తెలిసి వీళ్ళని అడిగితే బాగుండదని మరి ఎక్కువ మేనమామలతో కూడా సంబంధం ఉంటుంది కదా. ఇప్పుడంటే కాలం మారింది కాబట్టి ఇది అయిపోయింది. అప్పుడు మేనమామలు అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళు అప్పుడు ఆ కాలంలో. అందుకని ఏం చేశాడు? తల్లి యొక్క సహోదరులు అంటే మేనమామల దగ్గరికి వెళ్ళాడు. తర్వాత తన తల్లి పితరులు అంటే ఎవరు? ఆ మేనమామల తల్లిదండ్రులు, ఆ పితరులు, తల్లి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పితరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి ఏమన్నాడు తెలుసా? వాళ్ళతో, మరి మా నాన్నకి మేము 70 మందిం కదా, 70 మంది పాలించడం రైటా, ఒక్కళ్ళు పాలించడం రైటా అని అడిగారు. అర్థమైందా? అడిగినప్పుడు 3వ వచనం
2 నుంచి మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినేటట్లుగా వారితో మాట్లాడి మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనుడి అని పలికిడా నేను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనం ఒకటి అని తెస్తున్నాడు. అర్థమైందా? నేను మీ రక్త సంబంధిని, నేను కానీ పార్టీలో ఉంటే మనకు మేలు జరిగిద్ది అన్నట్టుగా. అవునా కదా? అతని తల్లి సహోదరులు అంటే ఆ షెకెములో ఉన్న జనాలందరూ వినేటట్లుగా అది వాళ్ళ మనసంతా ఎటు తిరిగింది? ఇప్పుడు పెద్దోళ్ళు చెప్తే వింటాం కదా, అమ్మ తమ్ముళ్ళు, అమ్మ అన్నలు, లేదు వాళ్ళ పిత్తర్లు పెద్దోళ్ళు చెప్తే వింటామా? చిన్నోళ్ళు వింటారా? వింటారు. అందుకని వాళ్ళ చేత చెప్పించాడు. ఎవరు చెప్తే వింటారో వాళ్ళ చేత చెప్పించాడు. మీకు అర్థమైందా? అంటే ఈడ మానసికంగా ఒక మనిషి సైకాలజీని మీరు చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. వాళ్ళందరూ ఏమనుకున్నారు? మన సహోదరులు అనుకొని అది అబీమెలెకు తట్టు తిప్పుకొనిరు. అంటే నువ్వే ఏలయ్యా మమ్మల్ని అని అబీమెలెకు తట్టు తిప్పుకున్నారు. వాళ్ళ పెద్దల మాటలని తిప్పుకున్న తర్వాత అప్పుడు వారు బయల్పెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, ఏం తెచ్చారు? 70 తులాల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అది వాళ్ళు డబ్బులు ఇచ్చింది దేనికి? ఆ డబ్బుతో ఏం చేశాడు? అది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అంతే ఉన్నారు. జనాల డబ్బులతో భయంకరంగా. మొన్నే రామోజీరావు సభ పెట్టినప్పుడు 12 కోట్లు ఖర్చు అయిందంట. అవసరం 12 కోట్ల ఖర్చు రామోజీరావుకి గవర్నమెంట్ డబ్బు పెట్టడం? ఆయన సమాజానికి ఏం చేశాడు అని అడిగారు. అలాగే జగన్ గారు రిషికొండలో బిల్డింగులు కడితే ఆ బిల్డింగులు అవసరమా? ఇదంతా జనం డబ్బు కదా అని అడిగారు. ఆ తర్వాత ఆయన భార్య తిరుపతికి వెళ్ళటానికి ఇబ్బంది అయితే అక్కడ తిరుపతిలో ఉండే గుడే వాళ్ళ ఇంటి దగ్గర కట్టించాడంట కోట్లు ఖర్చు పెట్టి. ఇదంతా జనం డబ్బు కదా అని అడిగారు. అర్థమైందా? ఈ అబీమెలెకు అనేవాడు అలాంటి వాడు. జనం అందరూ ఇష్టపడి సరే నువ్వే ఉండయా అడిగావు కదా అని మన రక్త సంబంధికుడు అని అడిగితే వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఏం చేసుకున్నాడు? అది అల్లరి జనమును. అంటే అల్లరి జనాన్ని ఎందుకు పెట్టుకోవాలి ఇతను? ఇప్పుడు రాజకీయ నాయకుల కింద కూడా ఎవరుంటారు? అల్లరి జనం ఉంటారు. మీరు ఫేస్బుక్లో మీరు మాట్లాడుతూ ఉండండిరా మన అపోజిట్ పార్టీ వాళ్ళని రెచ్చిపోండి మీరని చెబుతూ ఉంటారు. వాళ్ళకి నెలకింతని వాళ్ళు పంపిస్తూ ఉంటారు అన్నమాట అల్లరి జనాన్ని. ఇప్పుడు జరిగేది అదే. ఎవరు టీడీపీ వైసీపీ ఎవరైనా సరే ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడని కాదు. రాజకీయం అంటేనే అంతగా ఇదైపోయింది దారుణంగా. మన క్రైస్తవులుగా ఏ పార్టీ కొమ్ముగాయం అనుకోండి, అందరూ మనకు సమానమే. అవునా కదా? అందుకని ఏం చేశాడు? వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున ఉండిరి. కూలికి పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయారు? అతని వశమున ఉండిరి. చూడండి అంటే ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, చూడండి ఒక చెడ్డవాడు సపోర్ట్ తీసుకుంటారు. మీకు అర్థమైందా? ఒక చెడ్డోడు సపోర్ట్ తీసుకుంటాడు, ఒక మంచోడు సపోర్టు తీసుకుంటాడు. అవునా కదా? తర్వాత ఏం జరిగింది? యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక రాతి మీద అది ఏం చేశాడు? ఒక్క రాతి మీదనే చంపేశాడు. ఎవరు వాళ్ళు? అన్నదమ్ములే. పెత్తనం చేతికి వచ్చేసరికి ఏం చేశాడు? చంపేశాడా?
ఎందుకని? అధికారం చేతిలో ఉంటే ఎవరినైనా చంపొచ్చు. అధికారం చేతిలో ఉంటే ఎంత 70 మందిని కొండ మీదకి తీసుకుపోయి రాతి మీద చంపాడంటే, అంటే బలిచ్చినట్టు ఇచ్చాడు అనమాట. గొర్రెలను బలిచ్చినట్టుగా ఇచ్చిపోయాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. అలాంటి వాడు చూడండి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో కూడా ఉన్నాయి. సంఘాల్లో పెత్తనాల కోసం ఇలాంటివి జరుగుతున్నాయి. అదేనా? రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను. తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారు అందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము కింద దండుపాళ్యమునొద్ద అబీమెలెకును, అది మంచోడని నియమించారా రాజుగా? వాడు ఎలాంటి వాడు తెలుసా? తెలీదా? తెలుసు. ఇప్పుడు సమాజానికి కూడా అట్లాగే తయారైపోయింది. అతను వేస్ట్ అని తెలుసు, అతని వ్యక్తిత్వం ఇదైపోద్ది. కానీ అతనికే జై జై అంటూ ఉంటారు. సమాజం అంత దారుణమైన పరిస్థితులు ఉండిపోయిందనమాట. అంటే రాజుగా చేశారా? చేశారు. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరెజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. అదిగో ఎందుకని ఒకడు తప్పించుకున్నాడు. యోతాము అని ఆయన తప్పించుకున్నాడు. 70 మందిని చంపుతా ఉంటే వాళ్ళలో ఒకడు తప్పించుకొని, షెకెము యజమానులారా, అతన్ని రాజుగా చేశారు కదా మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు అని చెబుతున్నాడు. వీళ్ళు లాస్ట్ ఎట్ట తయారయ్యారు? 14 వచనం చదువు. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మును ఏలమని ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా, అది ముళ్ళ పొద ఎవరు? మంచి చెట్లను అడిగారా? ముళ్ళ పొద అంటే ఎవరి నీడను కోరుకున్నారు? అంజూరపు చెట్టు నీడ వద్దనుకున్నారు. అంటే ద్రాక్షావల్లి నీడ వద్దనుకున్నారు. ముళ్ళ చెట్టు నీడ. ముళ్ళ చెట్టు ఎవరు? అబీమెలెకు. ముళ్ళ చెట్టు నీడ ఎలా ఉంటుంది? ముళ్ళ చెట్టు కింద ఎవరైనా పడుకుంటారా? పడుకోవాలనుకుంటే కింద ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. నడవాలంటే కాళ్ళ కింద ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు చెట్టు అయితే ఉంది, ఆ చెట్టు నీడ ఎవరికైనా పనికి వస్తుందా? కానీ వీళ్ళు ఏ నీడ కోరుకున్నారు? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకుంటే హాయిగా ఉంటుంది, అంజూరం చెట్టు కింద వెళ్ళి పడుకుంటే హాయిగా ఉంటుంది. కానీ వీళ్ళు ఏ చెట్టును కోరుకున్నారు? ముళ్ళ చెట్టును కోరుకున్నారు. ముళ్ళ చెట్టును కోరుకుంటే ముళ్ళ చెట్టు మీకేమిస్తుంది? ముళ్ళ చెట్టు కాయలు ఏమైనా ఉంటాయా తినటానికి? ముళ్ళ చెట్టుకి కాయలు ఉండవు. మీకు అర్థమైందా దేవుడు ఎందుకు పోల్చాడు దాంతో? కొన్ని కాయలు ఉండకపోయిందిలే, ఆ నీడని విశ్రమిద్దామంటే పడుకోవటానికి ముళ్ళు ఉంటే, అబ్బో ఇక్కడ ముళ్ళు ఉండేయాలే అని దాటి వెళ్దామంటే కాళ్ళ కింద ముళ్ళు గుచ్చుకుంటుంది. కాబట్టి ముళ్ళ చెట్టు దేనికి పనికి వస్తుంది? దేనికి పనికిరాదు. పొయ్యిలు వేయటానికి తప్ప దేనికి పనికిరాదు. చాలు. ఇప్పుడు 17 చదవండి. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పరిగెత్తే కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారం చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు. అది యెరుబ్బయలు ఒకసారి యుద్ధంలో వీళ్ళని గెలిపించాడు, రక్షించాడు. కానీ ఆ ఉపకారం వీళ్ళు చేయలే. తర్వాత అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక. అంటే అతను మంచివాడైతే మంచితనంలో సంతోషించండి, అతను మీ యందు సంతోషిస్తాడు. అతను మంచివాడు కాదని మీకు తెలుసు, మీరు మంచివాళ్ళు కాదని
అతనికి తెలుసు. మీరు చెడ్డవాళ్ళు అయ్యి ఉండి ఎవరిని చంపారు? మంచి వాళ్ళని 70 మందిని మీరు చంపారు. అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయును గాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాక అని చెప్పాడు. అంటే మీరు మంచోళ్ళు అయితే మీకు మంచి జరగాలి, మీరు చెడ్డోళ్ళు అయితే దేవుడి దగ్గర నుంచి అగ్ని వచ్చి ఏం చేయాలి? మిమ్మల్ని దహించేయాలి. ఇప్పుడు మీరు చూసుకోండి, మీరు మంచోళ్ళు అయితే మీ దగ్గరకు అగ్ని రాదు, మీరు చెడ్డోళ్ళు అయితే అగ్ని మీ దగ్గరకు వచ్చింది అన్నాడు. మీకు అర్థమైందా? మీరు మంచోళ్ళు అయితే చెడ్డోళ్ళు అయితే అగ్ని మీ దగ్గరకు వచ్చింది, మీరే ఆలోచించుకోండి అన్నాడు. ఇంత కష్టపడ్డందుకు ఏం జరిగింది? 22వ వచనం చదవండి. ఎన్ని రోజులు ఇదే? అది అబీమెలెకు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల కోసం ఎంత దారుణమైన స్థితికి వచ్చాడు? అర్థమైందా? అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడో చూడండి. ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీది వచ్చునట్లు దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను అది మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే షెకెమేమో అబీమెలెకుకి సహకరించారు, అబీమెలెకు షెకెముకు సహకరించి 70 మందిని చంపేశారు. చంపేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకే వైరం పెట్టేశాడు. వైరం పెట్టేశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీతి గలవాడితోనే సహవాసం చేస్తాడు, నీతి లేని వాళ్ళతోనే సహవాసం చేస్తాడు. మీకు అర్థమైందా? చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడి పిల్లలతో ఉంటాం. ఎప్పుడైతే మన భక్తి తగ్గుతూ ఉంటుందో చిన్నగా మెల్లిగా భక్తిహీనుల వైపు మొగ్గు చూపుతూ ఉంటాం. ఒకప్పుడు వాళ్ళంటే మనకి గిట్టదు, కానీ మనలో భక్తిహీనత ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు మంచివాళ్ళుగా కనపడతా ఉంటారు. వాళ్ళు చెడ్డోళ్ళని మనకు తెలుసు. మరి వాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు అంటే మనలోకి చెడు వచ్చింది కాబట్టి, మనల్ని సహకరించేది చెడ్డోళ్ళే కాబట్టి వాళ్ళకి వెళ్తాం. ఎప్పుడు వెళ్ళాం వాడికి, కానీ వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ ఇంట్లో పడుకుంటాం. అక్కడికి వెళ్తాం, అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం. అరే ఒకప్పుడు వెళ్ళలేదు, ఒకప్పుడు అంటే నేను నీతిమంతుడు, మరి ఇప్పుడు వీళ్ళు నాకు సహకరిస్తారు, నేను ఏది అడిగితే నీదే రైట్ అంటారు. కాబట్టి ఒకప్పుడు నీతిమంతుల ఇంట్లోనే ఉండేవాడిని, ఇప్పుడు భక్తిహీనుల ఇంట్లో ఉండేవాడిని. ఎందుకని? నా ముచ్చటికి వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళ ముచ్చటికి నేను సహకరిస్తూ ఉంటాను. అందుకే ఒకళ్ళతో మనం సహవాసం చేస్తున్నామంటే ఏమి నచ్చి చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏమి నచ్చి వాళ్ళతో సహవాసం చేస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకుంటే మన మనసు ఏంటో ఈజీగా అర్థమైపోయింది. ఒకళ్ళు మన స్నేహితులు అయ్యారు అంటే దాని మధ్యలో కారణం ఏంటి? ఎందుకు నేను స్నేహితుడిని అయ్యాను ఈ మనిషికి, లేదా ఈ అమ్మాయికి నేను ఎందుకు స్నేహితుడిని అయ్యానని మరొక అమ్మాయి స్నేహితురాలయ్యాని అప్పుడు పరిశీలించుకుంటే అర్థమైంది. అప్పుడు మంచిని బట్టి స్నేహం పెంచుకున్నామా, చెడును బట్టి స్నేహం పెంచుకున్నామా అనేది తెలిసిపోతుంది. అర్థమైందా? ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు ఇద్దరి మధ్యన ఏం చేశాడు? వైరం పెట్టేసరికి 39 నుంచి చదువు. గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి, గాలు అని అతన్ని దేవుడు ఇచ్చేసాడు. అబీమెలెకుతో అబీమెలెకు అతని తరముగా ప్రవేశించు చోట పడిరి.
జెబులు వారిని తోలివేశను. మరునాడు జనులు పొలములోనికి బయలు వెళ్ళిరి. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను. అబీమెలెకును అతనితో నున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా 2 తెగలు పరిగెత్తి పొలములోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు చల్లెను. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బెరెతు గుడి యొక్క కోటలోనికి చొరబడిది. షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకునకు తెలియబడినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మలను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని, నేను దేని చేయుట మీరు చూచితురో మీరును నేను చేసినట్టు దాన్ని త్వరగా చేయడని తనతోనున్న జనులతో చెప్పాను. అంటే ఈయనకి విరోధమైన వాళ్ళందరూ కూడా ఒక చోటుకు వచ్చారు. ఒక చోటుకు వస్తే మొద్దులన్నీ నరుక్కొని ఏం చేస్తున్నారు, వాళ్ళ చుట్టూ పెడుతున్నారు. ఎందుకని? ఆ మొద్దులను తగలబెడితే వాళ్ళు అందులో ఉండి తగలబడిపోతారు అని. మీకు అర్థమైందా? ఇది అబీమెలెకు తెలివితేటలు అనమాట. అబీమెలెకు తెలివితేటలు. ప్రతివాడును అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. షెకెము వాళ్ళు కూడా యజమానులు కూడా ఏమైపోయారు? చచ్చారు. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. చూసారా? గోపుర శిఖరం మీదకి ఎక్కారు అబీమెలెకుకు భయపడి. అబీమెలెకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు వచ్చాడు. మీకు అర్థమైందా? వీళ్ళందరూ గోపురం ఎక్కితే వాళ్ళను కూడా చంపాలని ఏం చేశాడు? అక్కడ దగ్గరకు వచ్చాడు, గోపురం దగ్గరకు వచ్చాడు. గోపురము ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ, అంటే 70 మందిని చంపించాడు. ఆ యుద్ధంలో వాళ్ళని కొంతమందిని చంపాడు. మళ్ళీ మిగిలిన వాళ్ళని కూడా చంపడానికి చూసారా? చెడ్డోడికి పదవిస్తే ఎలాగుంటుందో. చెడ్డోడికి పదవిస్తే, చెడ్డోడికి పెత్తనం ఇస్తే చెడు చేస్తాడా? మంచి చేస్తాడు? చెడు చేస్తాడు. అవునా కదా? ఇక్కడ కూడా ఏం చేశాడు? గోపుర ద్వారమునొద్దకు రాగా, అంటే వాళ్ళందరూ గోపురం మీద ఉన్నారు, వాళ్ళందరినీ ఇచ్చేయాలని దగ్గరకు వచ్చాడు. గోపురం కిందకు వచ్చాడు. అంటే వాళ్ళు పైన ఉన్నారు గోపురం మీద, ఇతను ఎక్కడున్నాడు? కింద ఉండి వెళ్తున్నాడు వాళ్ళ దగ్గరికి. ఒక స్త్రీ అది ఎవరు? మగాళ్ళ పడేసింది ఆడపిల్ల. ఏం చేసింది? తిరగట్రాయి ఆ శిఖరం మీద నుంచి ఇసిరి పగతేసేసరికి ఎట్టాగుంటుంది? ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు ఎవరి చేతికి పట్టించాడు? ఆడపిల్ల చేతికి పట్టించాడంటే వాడికి ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం. నువ్వు ఎంతమందిని చంపినా ఏం చేసిన ఉపయోగం ఏముంది? ఆడపిల్ల చేతిలో సత్యం నీకు ఇదే ఉంది. ఒక మహావీరుడు ఆడపిల్ల చేతిలో చచ్చాడు అనుకో, వీరుడు అంటారు వాడిని. ఒక్క సాగు చచ్చాడండి. ఎందుకురా వీడి బతుకు, ఎందుకురా వీడి బతుకు అంటారు. కానీ ఒక ఆడపిల్ల ఏం చేసింది? వీడు వస్తున్నాడని గోపుర శిఖరం మీద ఉండి ధైర్యం చేసింది. అంతమంది చేయలే ధైర్యం, ఒక అమ్మాయి చేసింది. బతికితే బతికాడు, లేదంటే యుద్ధంలో చస్తే చస్తాం. చస్తే వాడు చేస్తాడు, లేదా నేను చేస్తాను అనుకుంది. అంటే దేవుడు ఎవరికి అప్పగించాడు? మనం కూడా అంతే. గుర్తుపెట్టుకో, మనం ఒక తప్పు చేశాము అంటే
మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు, అప్పగించాడు? అప్పగిస్తాడు. అందరి చేత అవమానాల పాలు, మన మాటకు విలువ ఉండదు, మన మాటకు గౌరవం ఉండదు, మనం అంటే ఇది ఉండదు. మనల్ని చూడగానే పెదవి విరుస్తారా, గౌరవిస్తారా? అంటే విలువ లేని జీవితం అన్నమాట. జంతువులకు విలువ ఉంటుందా, ఉండదా? ఉంటుంది. కానీ నీకన్నా తక్కువ అయ్యి కుక్కకు విలువ ఇస్తామా? ఇస్తాం. ఎందుకు? దాని స్వభావాన్ని ఎప్పుడు పోగొట్టుకోవాలి. అవునా కదా? ఎప్పుడు పోగొట్టుకోదు. అంటే నోరు లేని జంతువు కూడా తన స్వభావాన్ని కాపాడుకుంటుంది. కానీ మనిషిగా ఉన్న మనం మన శరీర కోరికల కోసం ఏం చేస్తాం? మన స్థాయి దిగిపోతున్నామని తెలిసినా ఇదైపోతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అప్పుడు అతడు తన ఆయుధములు మోయు బంటును, అంటే తన ఆయుధాలు మోసే మనిషిని త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతన్ని చంపినని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనకుండునట్లు. వీళ్ళు మగతనం ఉంది. ఎట్టయినా సరే నాకు నచ్చాడు ఇక్కడ మాత్రం. కొంతమందికి ఇది కూడా ఉండదు. ఒక ఆడదాని కోసం నా వ్యక్తిత్వం ఎందుకు పోగొట్టుకోవాలరా అనే ఒక ధైర్యం ఉండదు. మీకు అర్థమైందా? ఒక ఆడదాని కోసం నా వ్యక్తిత్వాన్ని నేను ఎందుకు బాగొట్టుకోవాలరా అని ఇది ఉండదు. కానీ ఇతను నచ్చాడు. ఇక్కడైతే నాకు నచ్చాడు. ఆడదాని ఇంత బతికి ఆడదాని చేతుల్లో నేను చచ్చాను అనుకుంటారా? కానీ త్వరగా ఎందుకు పిలిచాడు? ప్రాణం పోకముందే పిలిచాడు. ఎందుకని? వాడు రాకముందే ప్రాణం పోతే ఎవరి చేతులు చనిపోయినట్టు? ఇక్కడ మాత్రం నచ్చాడా లేదా? నాకైతే భలే నచ్చాడు. ఎలాంటి ఎదవకైనా ఒక ఇది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంత బతికి పదవి కోసం ఇదయ్యాడు. కానీ పరువును పోగొట్టుకోవటానికి ఇది కాదు. ఆడదాని చేతులు చచ్చిపోయానంటే ఎంత ఇది? అందుకని త్వరగా పిలిచాడా? త్వరగానే ఉందా లేదా? త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతన్ని చంపినని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా. ఇతను సంసోను కంటే గొప్పడు. ఎవరికంటే గొప్పడు? ఆ స్త్రీ దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఎవరి కోసం? స్త్రీ కోసమే కదా. అంటే సంసోను గారిని చంపింది ఎవరు? స్త్రీయే కదా. ఆమె వచ్చి చంపకపోయినా వీడు చనిపోవటానికి మూలం ఏంటి? దానికి ముందుగానే ఏమన్నాడు? ఆమె పెట్టే బాధలు భరించలేక నాకు చచ్చిపోవాలని ఉంది అన్నాడు. ఇదే అబీమెలెకు అంటాడా? అంటే సంసోను కంటే అబీమెలెకు ఏంటి ఈ విషయంలో? గొప్పోడే. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, కొడుకు చేత నీతులు చెప్పించుకుంటే సరైన తండ్రి అయితే ఇంత బతికి అనుకుంటాను. అర్థమైందా? కానీ సంసోను ఒక స్త్రీని మోహించి ఆ మోహంలో పడిపోయి లాస్ట్కి తానే ఆత్మహత్య చేసుకునేటట్టుగా దిగజారిపోయాడు. అంటే సంసోను గారు ఎవరి వలన చనిపోయింది? స్త్రీ వలన. కానీ అబీమెలెకు స్త్రీతో చచ్చిపోవడానికి ఇష్టపడ్డా? నాకు నచ్చాడు ఇక్కడ ఈ పాయింట్ మాత్రం భలే నచ్చింది. మగాడంటే చావు దగ్గరకు వచ్చినప్పుడైనా సరే మగాడు అనిపించుకోవాలి, మరణం దగ్గరకు వచ్చినప్పుడైనా సరే వాడు మగాడ్రా అనిపించుకోవాలి. కానీ చావు దగ్గరకు చచ్చిపోయిన దాకా కూడా వాడు ఆడమకం వాడరా అనిపించుకుంటే వాడి బతుక్కి లేదు. అవునా కదా? ఉంటుందా అది? ఉండదు. ఆహాబు ఉన్నాడు, చనిపోయిన దాకా మగాడిగా ఉన్నాడా? మూతి ముడుచుకొని వచ్చి పడుకున్నాడు జాగ్రత్తగా. వాడెవడో తోట ఇవ్వనందుకు పరిగెత్తుకుంటా వచ్చి ఇంట్లో మూతి ముడుచుకొని పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు తను చెప్పండి? అది వాడు లేడు కదా, తోట ఇవ్వనన్న అతను లేడు కదా. ఏనింట్లో అలిగితే ఆయనకంటే తెలిసింది.
మరి ఎందుకు కలిగాడు? ఆహా, భార్య వచ్చి బట్టి వాళ్ళు అడిగింది కాబట్టి. మీకు అర్థమైందా? కోపం ఎవరి మీద? అతని మీద. ఎవరు బతివులాడాలి? ఎంత దారుణం. అప్పుడు వచ్చి ఏమన్నది? దేశం మొఖం కడుక్కో, నీ పొలం నీకు ఇప్పిస్తాలే. మరి నీది కాక నాదే. నేను అడిగాను, నువ్వు కదా తోటకూర బ్యాచ్, నువ్వు కదా. అప్పుడు ఏమన్నది? ఏమన్నంటే మళ్ళీ ఏం చేస్తాడు? అలుగుతాడు కాదు, అలాంటి వాళ్ళు చచ్చిపోతారు. ఆ మైండ్ ఉన్నోళ్ళు ఏం చేస్తారు తెలుసా? చచ్చిపోతారు. అందుకని వాడిని బతికించడం కోసం ఏమైంది? మగాడైంది. భర్త బలహీనుడైతే భార్య ఏం చేయాలి? మగాడు కావాలి. ఎందుకంటే భర్త బలహీనుడైనప్పుడు భార్య భర్త స్థానాన్ని తీసుకుంది. ఆమె చెడ్డదా మంచిది అనేది పక్కన పెడదా. అలిగి పడుకున్నాడా పడుకోలేదు. ఎలాంటి పరిస్థితి? చిన్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. మా నాయనమ్మకి నేనంటే పిచ్చి. ఆమెను ఏడిపించటం బాగా ఇది నాకు. అలిగాను అనుకో, ఇంట్లో పడుకుంటా, ఆమె బయట పడుకుంటాను. రారా మంచం మీద పడుకుంది కానీ అంటే రాను, ఇంట్లో పడుకుంటా. సరే ఇంట్లో పడుకున్నాళ్ళే అని ఈ మాట జాగ్రత్తగా. అంటే బలహీనుడి మైండ్ ఎలా ఉంటుందో చెప్తున్నా. వాడు అనుకున్నది సాధించడం కోసం ఎంతగా దిగజారుతాడో నేను చెప్తున్నా. ఇంట్లో పడుకుంటా, ఆమె బయట మంచం మీద పడుకుంటా. నేనేమనుకుంటా, నేను ఇంట్లో పడుకుంటే సైలెంట్గా ఉంది, నేను ఇంట్లో పడుకుంటే సైలెంట్గా ఉంది. అందుకని నేను ఇంట్లో పడుకుంటే ఇంట్లోనేలే పడుకుంది అని సైలెంట్గా ఉంది కాబట్టి నేను ఇంట్లో లేకుండా బయట పడుకుంటే అప్పుడేమనుకుంటుంది? అమ్మ వీడు ఇంట్లో పడుకుండా పోయాడు, పడుకోకుండా ఎక్కడ పడుకున్నాడు అనే టెన్షన్ మొదలైంది ఆమెకి. మీకు అర్థమైందా? అందుకని ఆమెకి ఆ టెన్షన్ రావాలి అంటే నేను ఇంట్లో నుంచి లేచి ఎక్కడికి పోయి పడుకోవాలి? ఎక్కడ పడుకోవాలి? బయట ఎందుకు పడుకోవాలి? టెన్షన్ పెట్టాలి కాబట్టి. మీకు అర్థమైందా? టెన్షన్ పెట్టాలి కాబట్టి అక్కడికి వచ్చి అమ్మ మా అబ్బాయి పడుకున్నాడా ఇక్కడ, అందరూ చుట్టాలి, అక్కడ బంధువులు అందరూ బాగా, అమ్మ మా అబ్బాయి అక్కడ పడుకున్నాడా అక్కడ పడుకున్నాడా ఎత్తుక్కుంటా వచ్చేది. ఏం చేసేది? ఎత్తుక్కుంటా వచ్చేది. వచ్చి ఏమనేది? నీకు కావాల్సింది సరే అంతేలే, నీకు కావాల్సింది కొని పెడతాలేరా అనేది. అప్పుడు నేనేమనుకునేవాడిని? నా దారికి వచ్చిందిరా. ఏమనుకునేవాడిని? నా దారికి వచ్చిందిరా, నా దెబ్బ చెబితే నేనేం దెబ్బ చెప్తా? నేను ఎదవనని తెలిసి నన్ను భరించింది. ఏం చేసింది? కానీ నేనేం చేశా? ఇంట్లో మంచం మీద పడుకోకుండా ఇంట్లో పడుకుంటానని వెళ్ళా. ఎక్కడికి వెళ్ళినా స్పందన రాలేదే. ఇక్కడ పడుకోకూడదు కాబట్టి నేను ఇంకే నుంచి ఎక్కడికి పోవాలి? ఇంకో చోటకు పోతే నేను అక్కడికి వెళ్ళానని నన్ను ఎత్తుక్కుంటా వచ్చింది. లేదా ఇంట్లో మానసికంగా ఇదిగా ఉంటుంది. అంటే నేను దూరంగా పడుకుంటే మానసికంగా బాధపడిద్ది. ఆ బాధపడుతుంటే నాకు ఇక్కడ ఎలా ఉంటుంది? ఇదే కంటిన్యూ అయితే ఇసుకి వీడు చచ్చినోడు కాదు, బతికినోడు కాదు. వీడు సత్తే ఒక రోజుతో అర్థమైందా? లలితమ్మ చిన్నమ్మకి అర్థమవుతుందా? లేదు. వీడు చస్తే ఒక రోజుతో అంటే ఆహాబ్ ఏమయ్యాడు? బలహీనుడైన అతన్ని బలపరిచిందా? బా, యెజబెల్ ఆ విషయంలో గ్రేట్. అవునా కదా? ఇక్కడ సంసోను ఆ వ్యవహారాలు చూడండి. సంసోను వ్యవహారాలు అంత ఆరోగ్యవంతుడయ్యుండి, అంత బలవంతుడయ్యుండి ఒక స్త్రీని ఇచ్చేసి ఎట్లా తయారయ్యాడు అంటే చూడండి. మనం ఉన్నాం, చిన్నపిల్లలు తల్లిదండ్రుల తొడ మీద పడుకుంటారు.
అవునా కదా? చిన్నపిల్లలు తల్లిదండ్రుల తొడ మీద పడుకుంటారు. భార్య వచ్చి భర్త తొడ మీద పడుకుంటుంది. ఎందుకని? ఆదరించేవాడు భర్త కాబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకొని ఏం చేస్తుంది? భర్తకి చెప్పుకుంటా భర్త తొడ మీద పడుకుంటుంది. కానీ ఇతను ఎలా తయారయ్యాడో చూడండి. 16 అధ్యాయం 19 వచనం న్యాయాధిపతులు. అది తొడ మీద పెళ్ళం నిద్రపుచ్చిందంట. ఎంత సిగ్గు మీకెట్టాగుందో కానీ, ఒక మగవాడు అయ్యుండి పెళ్ళం తొడ మీద పడుకొని నిద్రపోయాడు అంటే జోకొట్టిందా? మగాడి తొడ మీద భార్య పడుకుంటే పద్ధతి, కానీ తొడ మీద పడుకుంటే ఏం చేసిందంటావా? నిద్రపుచ్చిందా? ఇలాంటి లక్షణాలు